హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లకి మటన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేశానో చూపిస్తాను. ఇప్పుడు 1 కేజీ ఆయిల్ పోసుకొని అందులో 1 కిలో ఆనియన్ వేసుకోవాలి. అలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరపకాయలు వేయాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఒక 4 గంటల అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి, అంటే పావు కిలో. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అది కూడా కలుపుకోవాలి. మనం ముందుగా మటన్ కడిగి ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మటన్ కర్రీ చేయాలంటే మనం పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ పైకి వస్తుంది. మటన్ తొందరగా ఉడకాలనుకుంటే మనం ఒక కచ్చిది పొప్పడి పండు తీసుకొని అది దానిపైన చెక్కు మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మూత తీసి అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే మటన్ ముక్క అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను 1/2 కేజీ కారం వేస్తున్నాను 10 కిలోల మటన్కి. ఇప్పుడు పావు కిలో నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఇప్పుడు కస్తూరి మెంతి వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక పావు కిలో చింతపండు ముందే నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి కలుపుకొని మనం ఇప్పుడు ఒక 1 కేజీ టమాటా వేసుకుంటున్నాను నేను. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు
ఒక 2 లీటర్ వాటర్ వేసుకోవాలి. ఒక మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసి కలుపుకొని మనం కొబ్బరి పొడి మిక్సీ చేసి వేసుకుంటున్నాను. నేను కొబ్బరి పొడి, కాజు 2 మిక్సీ చేసి వేసుకున్నాను. ఇప్పుడు చింతపండు పిసికి అందులో వేసుకోవాలి. మటన్ ఉడికిందా లేదా చూసుకున్న తర్వాతనే వేసుకోవాలి. నేను పొప్పడి పండు వేసినందుకు ఇది తొందరగా ఉడికిపోతుంది మటన్. కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఉడికిందా లేదా ఇలా చూసుకోవాలి ఒకసారి. ఇప్పుడు మటన్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత మనం ఒక జాలి తీసుకొని చింతపండు నీళ్ళు అందులో పోసుకోవాలి. అలా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు మటన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికినట్టే, మనకి ఆయిల్ పైకి వస్తే మటన్ కర్రీ రెడీ అయినట్టే అనుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి వేసుకో. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. కొంచెం గ్రేవీ మనకు చిక్కగా రావాలంటే కొద్దిగా మళ్ళా కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మటన్ కర్రీ రెడీ.